అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఉమెన్ అయినా మెన్ అయినా కానీ కొన్ని పనులు ఏమైనా చేయడానికంటే ఇన్ సొసైటీ ఆర్ ఎల్స్ వాళ్ళ ఓన్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడ చేయాలన్నా కానీ జడ్జ్ చేస్తారేమో నన్ను పీపుల్, అంటే ఈ పని వల్ల తిను ఇలాంటి వాళ్ళే అని అనేసుకుంటారు, లేదంటే ఇది చేస్తే ఏమనుకుంటారు, అది చేస్తే ఏమనుకుంటారు అని కొన్ని పనులు చేయకుండా ఆపుతూ ఉంటారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? ఎస్ అండి, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ. లైక్ ఆల్ జస్ట్ నాట్ విమెన్ అండి, మెన్ కానీ విమెన్ కానీ కిడ్స్ స్టూడెంట్స్ ఎవరన్నా సరే ఒక పని చేసేటప్పుడు దే గెట్ స్కేర్డ్, లైక్ ఎవరిని ఏమైనా అనుకుంటారేమో అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే అది లీగలా కాదా, అది ఆలోచించండి. అంతేగాని నేను చేసేది లీగలే బట్ ఎవరో ఏమో అనుకుంటారు అని అనుకుంటే అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే చూడండి, చాలాసార్లు ఏమవుతుందంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ అవి లీగల్ కాదు కానీ ఎవరు జడ్జ్ చేయరు అంటే చాలా మంది చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే దారి పొడుగునే చూస్తూ ఉంటాం, చాలా మంది ఏంటంటే రోడ్ల మీద నించొని సిగరెట్లు తాగుతూ ఉంటారు. అది యాక్చువల్గా యాజ్ పర్ లా కరెక్ట్ కాదు, కానీ ఎవరు జడ్జ్ చేయరు కాబట్టి పీపుల్ ఆర్ ఓకే, లైక్ వాళ్ళు తాగేస్తూ ఉంటారు రోడ్డు మీద. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, కానీ అది చెయ్యాలి అంటే జడ్జ్ చేస్తారేమో అనేసి చాలా మంది వెనకాడుతూ ఉంటారు. యాజ్ సింపుల్ చెప్తానండి, ఎట్లాంటి వాటికంటే సపోజ్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక టీ షాప్ పెట్టుకుందామని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే ఇంత చదువు చదివి ఇవి టీ షాప్ పెట్టుకునేది అనే ఒక జడ్జింగ్ వస్తుందేమో అనుకుని వెనకాడతాను. టీ షాప్ కాదులే, ఇంకా కొంచెం అంటే బియాండ్ మై కెపాసిటీ. యాక్చువల్గా టీ షాప్ అనేది నా కెపాసిటీలో ఉంది, లేకపోతే అది నా ప్యాషన్. యూనో సమ్హౌ నాకు బాగా వచ్చు, నేను చేస్తే బాగా సక్సెస్ అవుతాను అనేసి నాకు గట్టి నమ్మకం ఉంది. కానీ ఈ నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అనేసి నేను ఆగిపోతూ ఉంటాను. లైక్ యూనో టీ కొట్టా ఏంటి అనుకుంటారు అనేసి. చాలా మంది ఇలాంటి వాడుకో అంటే నలుగురు ఏమనుకుంటారనే దానివల్లనే అనవసరమైన ఖర్చులు కూడా పెట్టేస్తా ఉంటారు. అది మనం చూస్తూ ఉంటాం అండి రెగ్యులర్ ట్రావెలింగ్ లో, మేబీ ట్రావెలింగ్ దగ్గర, ఫుడ్ దగ్గర నా పరువు పోతుంది ఏమనుకుంటారు అని కూడా చాలా మంది అలా అనుకుంటారు. ఇప్పుడు నాకు పర్సనలీ రోడ్డు మీద పానీపూరి తినడం నాకు ఇష్టం, నేను తినాలనుకుంటున్నాను, నేను తింటాను. అంతేకాని అరే నేను ఈ స్టేజ్లో ఉండి నేను రోడ్ మీద పానీపూరి తింటే ఎవరినైనా అనుకుంటారేమో అని ఆగిపోయాను అనుకోండి, ఐఎమ్ కిల్లింగ్ మై హ్యాపీనెస్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వ్యాలిడ్, ఐ మీన్ అది ఇట్ ఈస్ లీగల్ అండ్ దెర్ ఇస్ నథింగ్ ఇల్లీగల్ ఇన్ అండ్ అరౌండ్ ఇట్ అని అనుకుంటే కనుక అస్సలు వెనకాడాల్సిన అవసరం లేదండి. వెనకాడితే ప్రాబ్లం ఏంటంటే మనము ఎవరో ఏదో అనుకుంటున్నారేమో అనుకుని మన లైఫ్ని మనం లీడ్ చేయట్లేదు. అక్కడ మనకి ఏమవుతుందంటే అల్టిమేట్లీ మన ఇష్టాలన్నింటినీ చంపుకొని వేరే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటూ మనం అలా లైఫ్ లీడ్ చేస్తున్నామే తప్ప మనకి నచ్చినవి మనం చేస్తున్నామా, వాట్ గివ్స్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనకి ఈ టైంలో తెలియదండి. ఎప్పుడంటే ఒక 50-60 క్రాస్ అయిన తర్వాత మనకి రియలైజేషన్ వస్తుంది, చాలా లైఫ్లో నేను ఏం మిస్ అయ్యాను అనేసి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ హావ్ ఆల్సో సీన్ అండి యంగ్ కపుల్స్ లో కూడా టు గెట్ మ్యారీడ్, వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ ఒకవేళ అవుట్ ఆఫ్ క్యాస్ట్ ఉన్నారనుకోండి, లైక్ బోత్ ది పార్టీస్ లో సేమ్ క్యాస్ట్ కాదు అనుకున్నప్పుడు జనరల్ గా కొంచెం గొడవలు అవి అవుతా ఉంటాయి. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు, ఇవన్నీ అవుతాయి. ఒప్పుకోనప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ ఐ హావ్ సీన్ దట్ ఇంకా వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. సరే ఒప్పుకోవట్లేదు, లేకపోతే వేరే క్యాస్ట్ అమ్మాయి కదా చేసుకుంటే మా చుట్టాలందరూ ఏమైనా అనుకుంటారేమో అనుకొని ఇలాంటి థాట్స్ తోటి ఏంటంటే సమ్ టైమ్స్ దే గివ్ అప్ ఆన్ ద రిలేషన్షిప్ ఆల్సో. కానీ లేటర్ దే రియలైజ్ నేనేం మిస్ అయ్యాను లైఫ్ లో, ఎలాంటి పర్సన్ మిస్ అయ్యాను అయిపోయేది అని. ఇవన్నీ ఏంటంటే లేటర్ రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి. కెరియర్ పరంగా చూసుకుంటే కూడా లైక్ స్టూడెంట్స్ జనరలీ చూస్తూ ఉంటాను, నా ప్యాషన్ ఏంటి అనేది పక్కన పెట్టేసి మా పేరెంట్స్కి ఏం కావాలి, చుట్టుపక్కల ఉన్న జనాలకి ఏం కావాలి, ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అలాంటి కోర్సులు మాత్రమే చేస్తూ ఉంటారు. సపోజ్ పర్సనలీ ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్ అండి.
నేను ఫస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని అనుకున్నాను నేను. ఓకే. కానీ హోటల్ మేనేజ్మెంట్ చేయటం అని అంటే దాంట్లో కుకింగ్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, క్లీనింగ్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది సొసైటీ అనేసి మా పేరెంట్స్ నాకు అప్పుడు చెప్పి, లైక్ యూనో నా +2 తర్వాత వెన్ ఐ వాంటెడ్ టు డూ మై హోటల్ మేనేజ్మెంట్, మా పేరెంట్స్ చెప్పారనమాట, ఇదేంటంటే దాంట్లో కుకింగ్ ఉంటుందిరా, క్లీనింగ్ ఉంటుంది, చెత్త అంతా తీసి దానిలో వేయాల్సి వస్తుంది, ట్రాష్లో వేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి, జనాల మధ్యలో నువ్వు చులకనైపోతావు, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ బీటెక్లు చేసి ఎంబీఏలు చేస్తూ ఉంటే నువ్వేంటి ఇది చేస్తావా అని ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్ చేసేసి నన్ను డైవర్ట్ చేసేసారు. సో ఇప్పుడు చూడండి, ఇలా నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇదే అవుతూ ఉంటుంది. ఏంటంటే కొందరు వాళ్ళ ప్యాషన్ కూడా చెప్పుకోలేరు. లైక్ మా కజిన్ ఒక అతను ఉన్నాడండి, లైక్ యూనో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫోటోగ్రఫీ. అంత ప్యాషన్ అంటే మన ఫొటోస్ తీస్తే కూడా చాలా బాగా వస్తాయి అసలు యాక్చువల్గా అవుట్పుట్. అంత ప్యాషన్ నుండి వాడు ఫోటోగ్రఫీ మీద ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి దీన్ని నువ్వు ఫుల్ టైమ్ కెరియర్ కింద తీసుకోవచ్చు కదరా అని అంటే వాడికి వాడే అందరు మళ్ళీ నన్ను ఒక ఫోటోగ్రఫర్ అంటారు, అంటే వాడు డిగ్రేడ్ చేసేసుకుంటున్నాడు వాడిని. అంటే ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫోటోగ్రఫర్ అంటారు, ఇది ఫోటోగ్రఫీ అంటే అది ఒక చులకన, ఇవన్నీ ఉన్నాయి మనకి. సో దాని వల్ల ఏంటంటే పాపం అతను హీ గేవ్ అప్ ఫోటోగ్రఫీ అండ్ దెన్ ఏదో కంపెనీలో వర్క్ చేసుకుంటా ఉన్నాడు. బట్ చాలాసార్లు సజెస్ట్ చేశాను కూడా నేను అతనికి, అరే జనాలు ఏమనుకుంటారు పక్కన పెట్టేసి నీకు ప్యాషన్ ఉన్నది నువ్వు చేస్తే ఖచ్చితంగా సక్సీడ్ అవుతావు. ఎంతమంది ఫోటోగ్రఫర్స్ ఉన్నారండి, దే చార్జ్ lakhs of rupees. అంటే ఒక ఫోటో షూట్ చేయాలి అని అంటే దే చార్జ్ lakhs of rupees. సో అది ఏమి తక్కువ ఇది కాదు. కానీ ఏంటంటే ఈ నలుగురు ఏమనుకుంటారు అనే ఈ థాట్ తోటే వెనకడిగేస్తూ ఉంటారు. సో వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే, నలుగురు ఏమనుకుంటారు అని అంటే మీకు నచ్చింది మీరు చేయలేరు. మీరు చేయాలనుకున్న పని లీగల్ అయితే, మీకు అది ఇష్టమైతే ఖచ్చితంగా చేయండి. ఉన్న ఈ ఒక్క లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని నలుగురు ఏమనుకుంటారో అనుకొని దాన్ని గివప్ చేసి ఒక అన్హ్యాపీ లైఫ్ లీడ్ చేశారంటే లేటర్ రియలైజేషన్ వస్తుంది, బట్ వచ్చి కూడా వేస్ట్, ఆ పాటికి టైం కూడా అయిపోతుంది. సో మనకు ఒక ఇండివిజువల్ అనుకుంటున్నారు మీరు అన్నట్టు, నలుగురు గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్దామని అతను ప్రిపేర్ అయ్యాడు అనుకోండి. బట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మోటివేట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు తను ప్రిపేర్ అయినా కానీ డిగ్రేడ్ చేసేది మనకు ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫాదర్స్ కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టు లేదు ఈ కోర్స్ చేస్తే నలుగురు ఏమనుకుంటారు అని పుష్ చేసేస్తూ ఉంటారు కదా వేరే దానికి. సో అలా ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉండాలంటారు? ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ ఉండాలండి. వన్ థింగ్ ఏంటంటే, మీరు మోటివేట్ చేయగలిగితే మోటివేట్ చేయండి, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కానీ యాజ్ అ ఫ్రెండ్ కానీ. కానీ ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ లైకింగ్ ఇట్, అంటే వాళ్ళు చేసే పని మీకు నచ్చట్లేదు, ఆర్ మీరు దాన్ని డిమోటివేట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. బికాస్ చాలా తక్కువ మంది బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు సపోర్ట్ అనేది చాలా అవసరము. ఇక్కడ సపోర్ట్ అని అంటే యాజ్ అ సెడ్, మీరు పాజిటివ్గా సపోర్ట్ చేయగలిగితే చాలా మంచిది. కానీ సపోర్ట్ చేయలేను అని అంటే దట్స్ ఓకే, కామ్గా ఉండండి, అంతేగాని చేసే వాళ్ళని చెడగొట్టద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి. జనరల్గా ఏమవుతుందంటే ఇలా డిమోటివేట్ చేసి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడేసరికి అది ఉంటుంది చూడండి, ఒక మీమ్ కూడా ఉంది, చేసే 3 ఉత్సాహం అన్ని సర్వనాశనం అవుతాయి. సో సంథింగ్ లైక్ దాట్. అంటే ఏంటంటే చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మీరు మోటివేట్ చేయగలిగితే చేయండి, చేయలేను అంటే డిమోటివేట్ చేయకండి. అండ్ డిమోటివేట్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు, అనవసరంగా వాటిని పట్టించుకోవద్దు. వాళ్ళు చాలా మంది అంటుంటారు, నీ వల్ల కాదురా ఇది, నువ్వు ఇది వేస్ట్ రా, ఇలాంటివి అంటూ ఉంటారు. మీకు కాన్ఫిడెన్స్ ఉండి నేను ఇది చేయగలుగుతాను అనే మీ కెపాసిటీకి, మీకు అంటే ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ కెపాసిటీ, అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తున్నారంటే తీసుకోండి, బట్ అదర్వైజ్ ఏదో సలహాలు ఇస్తున్నారు అనవసరమైనవి అని అంటే కనుక పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.